కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇప్పటికే గ్రామ వార్డు సభలు నిర్వహించడం ప్రారంభమైందని సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో తెలిపారు. సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి లబ్ధిదారుల జాబితా పరిశీలించాలని, లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోతే హైరాణ పడాల్సిన అవసరం లేదని, తిరిగి గ్రామ వార్డు సభల్లో దరఖాస్తు ఫారాలు నింపిస్తే అధికారులు పరిశీలించి అర్హులైన వారికి పథకాలు వర్తింపచేస్తారని, పేదలందరూ కూడా ఈ పథకాలను వినియోగించుకోవాలని మునిపల్లి సత్యనారాయణ కోరారు. ప్రజలు ఎలాంటి గడబడి చేయకుండా అప్లికేషన్ మునిపల్లి సత్యనారాయణ ఉన్నటువంటి ప్రజలకు మేము ఏదో ఇస్తున్నామో ఈ యొక్క ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఇటువంటి ఫారాలైనా కానీ కలెక్టర్ చెప్పడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మరి ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పేసి సదాశివపేట పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలను కోరేది ఒక్కటే, మనము అధికారులకు సహకరించుకుంటూ మరి పురపాలక సంఘ అధికారులకి ప్రజలకు సహకరించాలని చెప్పేసి అందరికీ నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. విజ్ఞప్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థము రేషన్ కార్డులు మరియు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల గురించి మరి రైతుల గురించి ఏదైతే వార్డు వైజ్గా సమావేశాలు చేయబడుతుందో దానికి పురపాలక సంఘం నుంచి అధికారులు ప్రతి వార్డులో మీటింగ్ చేయడం జరుగుతుంది. కనుక పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మరి మనం దరఖాస్తు ఏదైతే చేసుకుంటామో మరి ప్రతి ఒక్కరూ పేద వర్గం కానీ ప్రతి ఒక్కరూ కార్డు గురించి మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఎలాంటి దరఖాస్తులైనా ఇవ్వవచ్చును. అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి పాలన మనం తీసుకొని మన పురపాలక సంఘం యొక్క అధికారులకు సమర్పించాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ఎప్పుడు వినియోగించుకుంటేనే బాగుంటుంది. తప్పకుండా పట్టణ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లకు మేము మా ముఖ్యమంత్రి మరియు మా తూర్పు జయప్రకాష్ రెడ్డి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి వారి ఆదేశాల మేరకే మేము వార్డు వైజ్గా తిరగడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు కలెక్టర్లు చెప్పినటువంటి ఈ యొక్క ఫారాలు ప్రతి ఏ ఫారమైనా కానీ మీరు స్వీకరించి అధికారులు కోరుతున్నాము. తప్పకుండా వారికి ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. సదాశివపేట